యాసంగి సీజన్ ముగిసింది. ప్రస్తుతం పంట భూములన్నీ ఖాళీగా ఉన్నాయి. భూసారం పెరిగేలా చర్యలు చేపట్టేందుకు ఇదే సరైన సమయం. వేసవి దుక్కుల వలన భూమిలో తేమ శాతం పెరిగి భూసారం అభివృద్ధవుతుంది. మరోవైపు పురుగులు, తెగుళ్లను అరికట్టడమే కాకుండా కలుపు మొక్కల నివారణ జరుగుతుందని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. దున్నకుండా సాగు చేస్తే కొయ్యకుండా పోతుంది అనేది తెలుగు సామెత. ఏ పంట వెయ్యాలన్నా ముందుగా దుక్కి దున్నాల్సిందే. విత్తేందుకు, నాటేందుకు అనుకూలంగా పొలాన్ని సిద్ధం చేసుకోవాల్సిందే. దుక్కి చేయకుండా వదిలేయడం వల్ల భూమి సత్తువ కోల్పోతుంది, చీడపీడలకు ఆవాసంగా మారుతుంది. పోషకాల లోపం ఏర్పడి తర్వాతి పంటకు భారీగా ఎరువులు వేయాల్సొస్తుంది. అందుకే రైతులు వేసవిలో లోతు దుక్కుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వేసవి లోతు దుక్కుల ఉపయోగాలను తెలియచేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. వ్యవసాయంలో రైతులు దుక్కి దున్నుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మరి వ్యవసాయంలో మొట్టమొదటి మెట్టుగా ఈ వేసవి దుక్కులు అనేది ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వేసవి దుక్కుల వలన ఇటు పురుగు తెగుళ్ళ మందు మీద, అదేవిధంగా కలుపు మందుల మీద, అట్లా ఎరువుల మీద కూడా చాలా వరకు ఖర్చు చేస్తూ ఉంటాడు. మరి ఈ వేసవి దుక్కులు చేసుకున్నట్లయితే వీటన్నిటిపైన సుమారుగా 20-30% వరకు ఈ యొక్క ఖర్చును ఆదా చేసుకోవచ్చు. అయితే వేసవి దుక్కులు అంటే ఏమనగా చూసినట్లయితే మరి ఈ ఏప్రిల్, మే మాసాల్లో అప్పుడప్పుడు కురిసిన వర్షాలతోటి ఈ యొక్క దుక్కి దున్ని మరి రేపు రాబోయే కాలంలో విత్తనం వేసుకోవడానికి చేసే దుక్కుల్ని వేసవి దుక్కులు అంటారు. మరి వేసవి దుక్కులు ముఖ్యంగా ఎంబిప్లోతో కానీ రెక్కల నాగలతో కానీ చేయవలసి ఉంటుంది. మామూలుగా రైతులైతే వేసవి దుక్కుల్ని కొంత చేస్తూ ఉంటాడు. కానీ కొంత సమయం లేకపోవడం వల్ల ఈ యొక్క నాగలి కానీ, తర్వాత బ్లేడ్ హ్యారో కానీ, కల్టివేటర్తో కానీ, తర్వాత ఇట్లా కొంత 30 సెంటీమీటర్ లోతులో కాకుండా 10-15 సెంటీమీటర్ల లోతు వరకే దున్నడం వల్ల ఈ భూమి అనేది కొంత గట్టిగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి తూచా తప్పకుండా ప్రతి ఒక్క రైతు మినిమం 30 సెంటీమీటర్ల లోతుకు పోయేటట్లు మరి ఈ యొక్క ఎంబిప్లో కానీ, అదేవిధంగా రెక్కల నాగలతో కానీ ఖచ్చితంగా చేసుకోవాలి. అదేవిధంగా వేసవి దుక్కులు చేసేటప్పుడు ఏటవాలుకు అడ్డంగా చేసుకోవాలి. ఎందుకంటే ఏటవాలుకు అడ్డంగా దున్నినట్లయితే ఈ యొక్క భూమి కోతకు గురి కాకుండా, అదేవిధంగా వర్షం పడ్డప్పుడు మరి ఆ సాల వెంబడి నీళ్లు బయటకు పోకుండా భూమిలోనే ఇంకడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు ఈ యొక్క ఏటవాలుకు అడ్డంగా దున్నుకోవాలి. అదేవిధంగా ఈ వేసవి దుక్కుల వలన ముఖ్యంగా ఈ యొక్క కింది పొర పై పొరకు రావడము, పై పొర కిందికి వెళ్ళడం ద్వారా ఈ యొక్క భూమి సారవంతత, అదేవిధంగా గుల్లబారడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ గుల్లబారడం ద్వారా ముఖ్యంగా ఈ యొక్క వేరు వ్యవస్థ ద్వారా పోషకాలు భూమి నుంచి మొక్క గ్రహిస్తుంది. కాబట్టి వేరు వ్యవస్థ లోపలికి పోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వేసవి దుక్కులు కొంత లోతు వరకు దున్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మరి సేంద్రియ కర్బనం కూడా ఈ వేసవి దుక్కుల వలన మరి భూమికి యాడ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా పంటకు కూడా మరి ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క సేంద్రియ కర్బనం అనేది పంట అవశేషాల ద్వారా, అంటే ఖరీఫ్లో కానీ, రబీలో కానీ, వేసవిలో కానీ వేసిన పంటల యొక్క అవశేషాలు మరి ఇప్పుడు ఈ వేసవి దుక్కుల ద్వారా కొంత భూమి లోపల పోయి, భూమి లోపల ఈ యొక్క అవశేషాలు అనేటివి భూమిలో కలియదునడం వల్ల ముఖ్యంగా సేంద్రియ కర్బనము, తద్వారా ఈ యొక్క భూమి లోపల ఉండే సూక్ష్మజీవులు కూడా చాలా వరకు అభివృద్ధి చెంది మా మొక్క వేరు వ్యవస్థ దగ్గర ఉండే ఆ మైక్రో ఎన్విరాన్మెంట్ అభివృద్ధి చెంది మరి సూక్ష్మజీవులు కూడా ఈ మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి మరి అవి ఆ విధంగా అవి కోట్లాది కొద్ది సూక్ష్మజీవులు కూడా ఈ యొక్క వేసవి దుక్కుల వలన అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఇకపోతే మరి ముఖ్యమైన లాభాలు చూసినట్లయితే ఈ యొక్క వేసవి దుక్కుల ద్వారా కలుపు నివారణ చాలా వరకు చేపట్టబడతాం. అయితే ముఖ్యంగా మరి అన్ని పంటలలో ప్రధానమైనది తుంగ, గరిక. ఇవి రెండిటికి చాలా వరకు రైతులు మరి ఎటువంటి కలుపు మందులు పిచికారీ చేసినా కూడా మరి తగ్గడం అనేది ఉండదు. కాబట్టి
వేసవి దుక్కుల ద్వారానే వీటిని నివారించుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ యొక్క వేసవి దుక్కుల ద్వారా బాగా లోపటి వరకు దున్నినట్లయితే ఆ భూమి 1 ఫీటు లోపల ఉండే తుంగ గరిక యొక్క విత్తనాలు కానీ రైజోమ్స్ కానీ బయటకు రావడం ద్వారా అవి ఎండవేడిమికి చనిపోయే అవకాశం ఉంటుంది. అది కాకుండా మరి చాలా ఏళ్ళ నుంచి తగ్గనట్లయితే ఈ బయటకు దున్నినాక వెంటనే కొంత తేమ ఉన్నాక వర్షం పడ్డాక ఈ యొక్క అమోనియం గ్లూఫోసినేట్ అనే మందుని కూడా పిచికారీ చేసుకున్నట్లయితే 100% సమర్థవంతంగా ఈ తుంగ గరికను నివారించుకోవచ్చు. ఈ విధంగా ఈ కలుపు మందుల పైన కొంత ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. ఇకపోతే మరి ఇంకా అతి ముఖ్యమైన నివారణ చర్య ఈ యొక్క చీడపీడలు తగ్గడం. అంటే ఇటు పురుగులు అటు తెగుళ్ళు కూడా చాలా వరకు పంటలపైన ఆశించకుండా ఈ వేసవి దుక్కుల ద్వారా చేయవచ్చు. అయితే కీటకాలలో 4 దశలు ఉంటాయి. అదొకటి తల్లి పురుగు, అదేవిధంగా గుడ్డు, తర్వాత లార్వా, తర్వాత ప్యూపా దశ. ప్యూపా దశ నుంచి ఈ రెక్కల పురుగు దశ అనేది వస్తుంది. అయితే పంట లేనప్పుడు ఈ యొక్క పంట లేని సమయంలో ఈ పురుగు యొక్క ప్యూపా దశ అనేది భూమి లోపల ఉండి దాని జీవనాన్ని కొనసాగిస్తుంది. ఈ వేసవి దుక్కులు చేసినప్పుడు ఈ భూమి పై పొరల్లోకి ప్యూపా దశ వచ్చి పగిలిపోయి అవి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మరి పక్షులు కూడా వాటిని ప్యూపాలను ఇంకేమైనా ఉంటే గుడ్లను కానీ లార్వాలను కానీ తిని చంపివేయడం ద్వారా కీటకాలు పంట పెరిగినాక ఆశించకుండా కాపాడుకోవచ్చు. ఇకపోతే తెగుళ్ళు కూడా కొంతవరకు ఈ భూమి కింది పొరల నుంచి పై పొరలకు రావడం, తద్వారా ఎండవేడిమికి చనిపోవడం ద్వారా కూడా మరి ముఖ్యంగా తెగుళ్ళకు సంబంధించి శిలీంధ్రాలను కూడా నివారించుకోవచ్చు. సో ఈ విధంగా ముఖ్యంగా కలుపు నివారణ, అదేవిధంగా కీటకాల నివారణ, తెగుళ్ళ నివారణ ఈ వేసవి దుక్కుల ద్వారా చేపట్టవచ్చు. ఇక ఇంకొక ముఖ్యమైన లాభం ఏంటంటే భూమి గుల్లబారడం ద్వారా నీటి యొక్క సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. ఎట్లా అంటే మామూలుగా దున్నకుండా ఉన్నట్లయితే భూమి గట్టి పొరలాగా ఉండడము, తద్వారా నీళ్లు లోపలికి పోకపోవడం అనేది జరుగుతుంది. దున్నడం ద్వారా వేసవి దుక్కులు దున్నడం ద్వారా మరి 1 ఫీటు లోపలి వరకు కూడా ఈ వర్షం పడ్డప్పుడు నీళ్లు లోపలికి పోయి మొక్క వేరు వ్యవస్థ ద్వారా మొక్కను పీల్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్క పెరుగుదలకు అదేవిధంగా తేమ ఉంచడం వల్ల మరి ఎప్పుడైనా డ్రాట్ కండిషన్స్ ఉన్నప్పుడు మొక్కను మొక్క సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి నీటి సామర్థ్యాన్ని పెంపొందించుకునేటట్లు ఈ వేసవి దుక్కులు చేయబడతాయి. కాబట్టి సో ఇక్కడ ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ ఏప్రిల్ చివరి వారం నుంచి మే మొత్తం నెలలో ఖచ్చితంగా వేసవి దుక్కులు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.